హరీష్ అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా కేవలం రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 6 నుండి జూలై 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 6th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మచ్చా టీ అనే ఒక కాన్సెప్ట్ అండి. వాణిజ్యపరంగా మచ్చా టీని ఉత్పత్తి చేస్తూ ఉన్న భారతదేశపు తొలి రాష్ట్రంగా అస్సాం. వాణిజ్యపరంగా మచ్చా టీని ఉత్పత్తి చేస్తూ ఉన్న భారతదేశపు తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. అస్సాం బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రొడ్యూస్ మచ్చా టీ. ఇండియాలో మచ్చా టీని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న ఫస్ట్ స్టేట్గా అస్సాం నిలిచింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది టీ అంటేనే మనకు గుర్తు రావాల్సింది డార్జిలింగ్ టీ. ఇండియాలో జిఐ ట్యాగ్ను పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏది అంటే డార్జిలింగ్ టీ. వెస్ట్ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ టీకి 2004లో జిఐ ట్యాగ్ లభించింది. భారతదేశంలో భౌగోళిక గుర్తింపు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్. సో మరి టీ అంటేనే మనకు గుర్తురావాల్సినది జనరల్గా అస్సాం, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఎక్కువగా టీని పండిస్తూ ఉంటారు. మరి జనరల్గా మచ్చా టీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మచ్చా టీ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్రీన్ టీ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూస్తే పౌడర్డ్ గ్రీన్ టీ, ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక పౌడర్ ఉంది, ఒక పౌడర్డ్ గ్రీన్ టీ అని చెప్పవచ్చు. మరి ఇండియాలో దీన్ని సాగు చెయ్యరా అంటే వాణిజ్యపరంగా అయితే అసలు దీన్ని సాగు చెయ్యరు. అంటే మనకి డిమాండ్కి తగ్గట్టు, మార్కెట్ డిమాండ్కి తగ్గట్టు కమర్షియల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న ఫస్ట్ స్టేట్ అస్సాం నిలిచింది. మరి ఈ మచ్చా టీని ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు, ఎక్కడ ఎక్కువగా కల్టివేట్ చేస్తారు, సాగు చేస్తారు అంటే జపాన్, చైనాలో ఎక్కువగా పండించేవాళ్ళు. దీని తర్వాత చైనా నుంచి జపాన్లోకి బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, బౌద్ధ సన్యాసులు, బౌద్ధ భిక్షువులు, వాళ్ళు జపాన్లో దీన్ని ప్రవేశపెట్టారు. జపాన్లో ఎక్కువగా దీన్ని కల్టివేట్ చేస్తారు, ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు ఇండియాలో భారీ స్థాయిలో కమర్షియల్ వాణిజ్య స్థాయిలో మార్కెట్ డిమాండ్లకు తగ్గట్టుగా, ఎగుమతి అవసరాలకు తగ్గట్టుగా దీన్ని ప్రొడ్యూస్ చేసింది అస్సాం స్టేట్. దీన్ని కేజీ 3000 రూపాయలకు అమ్మింది. ఆక్షన్లో, వేలంలో కేజీ 3000 రూపాయలకు అమ్మింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ దీన్ని ప్రొడ్యూస్ చేశారు, ఎక్కడ దీన్ని ఉత్పత్తి చేశారు అంటే అస్సాంలోని తిన్సుకియా డిస్టిక్లోని, అస్సాంలోని తిన్సుకియా అనే జిల్లాలోని చోటా తింగ్రై టీ ఎస్టేట్లో దీన్ని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసింది అస్సాం. దీన్ని గువాహతి టీ ఆక్షన్ సెంటర్లో వేలం పాట వేశారు, అమ్మారు. గువాహతి టీ ఆక్షన్ సెంటర్లో అమ్మడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మచ్చా అనేది ఒక పౌడర్డ్ గ్రీన్ టీ. మరి ఎలా దీన్ని తయారు చేస్తారు, ఏ విధంగా పౌడర్ చేస్తారు అంటే ఫస్ట్ ఆ యొక్క టీ ఆకులు ఏవైతే ఉంటాయో లీవ్స్ని స్టీమ్ చేస్తారు. ఉడికించిన తర్వాత దాన్ని డ్రై చేస్తారు, ఎండబెట్టేసిన తర్వాత దాన్ని పౌడర్గా తయారు చేస్తారు. ఆ పౌడర్ని హాట్ వాటర్లోకి మనం కలుపుకొని తాగొచ్చు. సో సింపుల్గా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్రీన్ టీ అని చెప్పవచ్చు మచ్చా టీ. మరి ఇండియాలో టీ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? టీ యొక్క కల్టివేషన్ని, టీ సాగుని పెంపొందించడానికి, టీ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి ఒక టీ బోర్డు ఉంది, కోల్కతా, వెస్ట్ బెంగాల్. టీ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ కోల్కతా. సో ఇది అండి. మరి అస్సాం అంటే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. అస్సాంలోని బోర్జులి చిత్తడి నేలను బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. అస్సాంలోని బోర్జులి వెట్లాండ్ని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ డిక్లేర్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఒక రాష్ట్రంలో జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలు, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ని డిక్లేర్ చేసేది అంటే నోటిఫై చేసేది, గుర్తించేది స్టేట్ గవర్నమెంట్స్. లోకల్ బాడీల సహకారంతో, ఈ యొక్క లోకల్ బాడీలు ఉంటాయి కదా, పంచాయతీలు, మున్సిపాలిటీల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి.
ఏ యాక్ట్? బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, జీవ వైవిధ్య చట్టం 2002 కింద రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి. నోటిఫై చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలే, కానీ ఫైనల్గా డిక్లేర్ చేసేది అంటే పలానా ప్రాంతం జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా మనం దీన్ని డిక్లేర్ చేస్తూ ఉన్నామని చెప్పేసి డిక్లేర్ చేసేది నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనము అస్సాం స్టేట్ వార్తల్లో ఉంది కాబట్టి ఒకసారి తెలుసుకోవాలండి. సో ఇది మనకి మచ్చా టీ. నెక్స్ట్ వన్ జిఐ ట్యాగ్స్కి సంబంధించి. జిఐ ట్యాగ్స్ భౌగోళిక గుర్తింపు ట్యాగ్స్కి సంబంధించి హిమాచల్ ప్రదేశ్లోని 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ లభించిందండి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఈ భౌగోళిక గుర్తింపులు ఏ ప్రోడక్ట్స్కి వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లోని 8 ప్రోడక్ట్స్కి లభించాయి. ఆ 8 ప్రోడక్ట్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలండి. ఇక హిమాచల్ ప్రదేశ్లోని 8 ప్రోడక్ట్స్కి భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించింది. ఒకటి అంటే మనకి ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్స్ ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ మనము వాటి పేర్లు, ఏ రాష్ట్రము, ఏంటిది అసలు ఎనఫ్. అది మనకి జిఐ ట్యాగ్స్ని నోటిఫై చేసేది ఏదండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద డిపిఐఐటి విభాగం ఉంది. డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగము జనరల్గా జిఐ ట్యాగ్ని నోటిఫై చేస్తుంది కదా. దీనికోసం జిఐ రిజిస్ట్రీ కూడా ఉంది చెన్నై, తమిళనాడులో. మరి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని 8 ప్రోడక్ట్స్, 8 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది. అవేంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి సీ బక్ థోర్న్ అనే ఒక వైల్డ్ బెర్రీ ఫ్రూట్, ఒక పండు. ఇది న్యూట్రియంట్ రిచ్, దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీలో పండించే సీ బక్ థోర్న్, దీన్నే చార్మా అంటారు. చార్మా వైల్డ్ బెర్రీ ఫ్రూటు. మరొకటి సలూనీ సేఫ్డ్ మక్క అంటే ఏంటంటే మొక్కజొన్న కంకులు అంటారు కదా, మొక్కజొన్న కంకులు. మరి ఇదొక తెల్ల మొక్కజొన్న కంకి. హిమాచల్ ప్రదేశ్లో సాగు చేసే సలోనీ సేఫ్డ్ మక్క, తెల్ల మొక్కజొన్న కంకి, వైట్ మైజ్. ఇక అలానే హిమాచల్ ప్రదేశ్లో చంబా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ చంబా అనే ప్రాంతంలో ఒక మెటల్ ఆర్ట్ని తయారు చేస్తారు, లోహంతో ఐటమ్స్ని తయారు చేస్తారు. ఇది ఒక రాగి హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటెం అని చెప్పొచ్చు. అంటే ఏంటి? రాగిని ఉపయోగించి లైక్ మన చేతులతో తయారు చేసే కళాఖండాలు. చంబా మెటల్ ఆర్ట్, హిమాచల్ ప్రదేశ్. మరొకటి సిర్మౌరి లోయ, ఇది చేతితో తయారు చేసే ఒక ఉన్ని శాలువా, హ్యాండ్ వూవెన్ వూల్ షాల్. మరొకటి కిన్నౌరి టోపీ అనేది ఇదొక వెల్వెట్ క్యాప్, వెల్వెట్తో తయారు చేసే ఒక క్యాప్, ట్రెడిషనల్ క్యాప్. కిన్నౌరి టోపీ, ఇక్కడ మీరు చూస్తే కిన్నౌరి టోపీ వెల్వెట్తో తలపాగా. నెక్స్ట్ వన్ సెపువాడి, హిమాచల్ ప్రదేశ్లోని మండి ప్రాంతానికి చెందిన సెపువాడి అనేది ఇదొక కొన్ని రకాల పప్పులతో తయారు చేసే కేక్, స్వీట్ టైపు. సెపువాడి ఆఫ్ మండి, ఇది ఒక న్యూట్రియంట్ డెన్స్, పోషకాలు కలిగిన లెంటిల్ కేక్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరొకటి కిన్నౌరి యాపిల్ పండు, ఇది హై ఆల్టిట్యూడ్, ఎక్కువ ఎత్తులో పండించే ఒక యాపిల్ పండు. దీనికి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కిన్నౌరి యాపిల్. మరొకటి కిన్నౌరి జ్యువెలరీ, నగలు, చేతితో తయారు చేసే సిల్వర్ ఐటమ్స్, వెండితో తయారు చేసే సిల్వర్ ఐటమ్స్, కిన్నౌరి జ్యువెలరీ. ఈ 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ లభించిందండి హిమాచల్ ప్రదేశ్. మరి ఇండియాలో జిఐకి సంబంధించి చట్టం ఏదండి? జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999, జిఐ యాక్ట్ 1999. నెక్స్ట్ వన్ తొలి మేడ్ ఇన్ ఇండియా ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్. యూనియన్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు ఉత్తరప్రదేశ్లో తొలి మేడ్ ఇన్ ఇండియా ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్ని లాంచ్ చేశారు. యూనియన్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్ని లాంచ్ చేశారు. ఇక్కడ ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అవసరాల కోసము, ఇంపోర్ట్ అవసరాల కోసం ఉపయోగించే కంటైనర్లు. మరి కంటైనర్లలో మనము ఎగుమతులు దిగుమతులు చేసుకుంటాం కదా కంటైనర్. మరి దీన్ని ఎవరి కోసం తయారు చేశారు అంటే ఒక గ్లోబల్ షిప్పింగ్ కంపెనీ, ఒక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీ ఏపీ మోలార్ మెర్స్క్ అనే ఒక కంపెనీ కోసం తయారు చేశారు. ఏపీ మోలార్ మెర్స్క్ అనే ఒక షిప్పింగ్ కంపెనీ కోసం తయారు చేశారు. ఎవరు దీన్ని తయారు చేశారు అంటే
ఒక కంటైనర్ తయారీ కంపెనీ డిసిఎం శ్రీరామ్ గ్రూప్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డిసిఎం శ్రీరామ్ గ్రూప్ దీన్ని తయారు చేసింది. ఉత్తరప్రదేశ్లో దీన్ని లాంచ్ చేశారు. మరి ఇండియాలో కంటైనర్స్ని ఎందుకు మనం తయారు చేయాలి? తయారీ రంగం బలపడుతుంది. ఈ కంటైనర్స్ని మనమే తయారు చేసినట్టయితే మనము అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. మనము మ్యారీటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 డాక్యుమెంట్ని సెట్ చేసుకున్నాం కదా. 2047 కల్లా మన సముద్ర రంగ ఉత్పత్తులు కావచ్చు, సముద్ర రంగాన్ని డెవలప్ చేయాలి, షిప్పింగ్ సెక్టార్ని డెవలప్ చేయాలి అంటే ఇటువంటి కంటైనర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరి కోసం తయారు చేశారంటే ఏపీ మోలార్ మెర్స్క్ అనే కంపెనీ కోసము. ఎవరు తయారు చేశారు? డిసిఎం శ్రీరామ్ గ్రూప్. మరి ఇండియాలో కంటైనర్స్ తయారీని ప్రోత్సహించడం కోసం 2026-27 యూనియన్ బడ్జెట్లో ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు. 2026-27 యూనియన్ బడ్జెట్లో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్ని అనౌన్స్ చేశారు 2026-27 బడ్జెట్లో. కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకము. మరి దీనికోసం యూనియన్ బడ్జెట్లో 10,000 crore కేటాయించారు, 10,000 కోట్లు. మరి పోర్ట్స్ మినిస్టర్ దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో జరిగిన ఏపీ మోలార్ మెర్స్క్ కన్కార్ ఇన్లాండ్ కంటైనర్ డిపో ఎగ్జిబిషన్లో దీన్ని లాంచ్ చేశారు. ఏపీ మోలార్ మెర్స్క్ కన్కార్ ఇండియా ఇన్లాండ్ కంటైనర్ డిపార్ట్ ఎగ్జిబిషన్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. మరి ఇప్పుడు ఈ మోలార్ మెర్స్క్ కంపెనీ ఈ యొక్క డిసిఎం శ్రీరామ్ గ్రూప్తో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. మాకు 1000 అదనపు కంటైనర్లు కావాలి, మీరు తయారు చేసి ఇవ్వాలి అని చెప్పేసి. ఫర్ దిస్ పర్పస్ మెర్స్క్ కంపెనీ signed an agreement with DCM Shriram Group for the procurement of 1,000 additional India manufactured containers. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బడ్జెట్లో అనౌన్స్ చేసిన ఈ స్కీము, దీనికి కేటాయించిన నిధులు. నెక్స్ట్ వన్, దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ క్షిపణి వ్యవస్థలో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ 2,500 కోట్ల పెట్టుబడి. దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ క్షిపణి వ్యవస్థలో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ 2,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉంది. సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ మిసైల్ ఎకోసిస్టమ్. ఇది సౌత్ ఏషియాలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ మిసైల్ తయారీ ఎకోసిస్టమ్ అని చెప్పవచ్చు. మరి ఇందులో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ 2,500 crore పెట్టుబడులు పెట్టబోతా ఉంది. మరి ఎక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉంది అంటే మధ్యప్రదేశ్లోని శివపురిలో ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ మిసైల్ ఎకోసిస్టమ్ని తయారు చేయడానికి ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైట్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది అదానీ కంపెనీ అంటే జనరల్గా గుర్తు రావాల్సినది రెన్యూబుల్ ఎనర్జీ. అదానీ కంపెనీ అంటేనే రెన్యూబుల్ ఎనర్జీ, డేటా సెంటర్స్. ఇప్పుడు మిసైల్ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్లో కూడా అదానీ కంపెనీ ఎంటర్ అవుతూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, సౌత్ ఏషియాలోని అతిపెద్ద ప్రైవేట్ మిసైల్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే మధ్యప్రదేశ్లోని శివపురి. మరి ఇది ఏంటి అసలు, ఈ ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ ఉన్న ఈ యొక్క కేంద్రం ప్రాముఖ్యత ఏంటంటే ఈ మిసైల్ తయారీకి అవసరమైన రా మెటీరియల్స్ మొత్తం మిసైల్ తయారీ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఇది భారతదేశంలోనే మొదటి ప్రైవేట్ సెక్టార్ మిసైల్ తయారీ కేంద్రం అని చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ ఫర్ ఇండియాస్ ప్రైవేట్ సెక్టార్ అని చెప్పవచ్చు. భారతదేశపు మొదటి ప్రైవేటు రంగ మిసైల్ కేంద్రం అని కూడా చెప్పవచ్చు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఓల్డెస్ట్ బన్యాన్ ట్రీ. శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఖచ్చితమైన వయస్సు కలిగిన బన్యన్ ట్రీని గుర్తించారు బీహార్లో. ఇది 700 year old బన్యన్ ట్రీ. బీహార్ వరల్డ్స్ ఓల్డెస్ట్ అక్కరేట్లీ డేటెడ్ బన్యన్ ట్రీ ఫౌండ్ ఇన్ బీహార్. మరి ఇది 700 ఏండ్లు. బన్యన్ ట్రీ అంటే మర్రి చెట్టు కదండి, మర్రి చెట్టు. మరి ఇక్కడ ఎవరు కనుగొన్నారో అటువంటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ బన్యన్ ట్రీ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, శాస్త్రీయ నామము ఫికస్ బెంగాలెన్సిస్. మరి ఎవరు కనుగొన్నారు అంటే
బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్సెస్, లక్నో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. మరి ఆ బృందానికి నాయకత్వం వహించిన వారు డాక్టర్ త్రీనా బోస్ ఈ యొక్క రీసెర్చ్ టీమ్కి హెడ్గా వ్యవహరించారు. మరి దీనికి సంబంధించిన పబ్లిషింగ్ డీటెయిల్స్, దీనికి సంబంధించిన డిస్కవరీ డీటెయిల్స్ ఒక ఇంటర్నేషనల్ జర్నల్, క్వార్టర్నరీ రీసెర్చ్ అనే ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసిన ఇంటర్నేషనల్ జర్నల్ క్వార్టర్నరీ రీసెర్చ్లో ఈ యొక్క డీటెయిల్స్ని పబ్లిష్ చేశారు. మరి ఏ విధంగా కనుగొన్నారు అంటే రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ను ఉపయోగించి ఆ బన్యన్ ట్రీ యొక్క వయసుని ఖచ్చితంగా నిర్దేశించారు, ఖచ్చితంగా కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. మరి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 గురించి మనం తెలుసుకోవాలండి. జనరల్గా ఈ పాస్పోర్ట్కి సంబంధించి ఇండెక్స్లు మనకి హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అది వేరు, ఇది వేరండి. సో ఇండెక్స్ సూచికల వార్తల్లో ఉన్నప్పుడు టాప్ కంట్రీస్ ఏ ఉన్నాయి, ఇండియా ర్యాంక్ ఎంత, ఎవరు రిలీజ్ చేస్తారు, ఎన్ని పారామీటర్స్, ఎన్ని ప్రామాణికాలను ఆధారంగా తీసుకుంటారు, ఎన్ని దేశాలని పరిగణలోకి తీసుకున్నారు, ఎన్ని కంట్రీస్ని కన్సిడర్ చేశారు, అటువంటివి తెలుసుకుంటే సరిపోతుంది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ఈ రిపోర్ట్ని విడుదల చేసింది గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అనే ఒక ట్రావెల్ కంపెనీ అని చెప్పవచ్చు. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అనే ఒక అడ్వైజరీ కంపెనీ, ఒక అడ్వైజరీ ఫర్మ్ రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం విడుదల చేసింది 5వ ఎడిషన్. మరి ఏంటి అసలు గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్? ఒక దేశం పాస్పోర్ట్తో ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అన్నదే ఈ ఇండెక్స్. ఒక కంట్రీ యొక్క పాస్పోర్ట్ ఉంటే, మన దగ్గర మన పాస్పోర్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాస్పోర్ట్, మన పాస్పోర్ట్తో ఎన్ని కంట్రీస్ని వీసా లేకుండా, అంటే ముందస్తు అనుమతి లేకుండా ట్రావెల్ చేసి రావచ్చు, విజిట్ చేసి రావచ్చు తెలిపేదే గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. మరి టాప్ ప్లేస్లో యూరోపియన్ కంట్రీ స్వీడన్ నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో స్వీడన్, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ ఫిన్లాండ్. ఫస్ట్ స్వీడన్, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ జర్మనీ. ఫిఫ్త్ ప్లేస్లో సంయుక్తంగా 2 దేశాలు ఉన్నాయి, నెదర్లాండ్స్, డెన్మార్క్. ఫస్ట్ స్వీడన్, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ జర్మనీ. ఫిఫ్త్ ప్లేస్లో జాయింట్గా సంయుక్తంగా 2 దేశాలు ఉన్నాయి, నెదర్లాండ్స్, డెన్మార్క్. ఇక 10th ప్లేస్లో సింగపూర్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే టాప్ 10 కంట్రీస్లో మొదటి 9 దేశాలు యూరోపియన్ దేశాలే ఉన్నాయి. టాప్ 10 కంట్రీస్లో ఫస్ట్ 9 కంట్రీస్ ఆర్ ఫ్రమ్ యూరప్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇండియా ర్యాంక్ ఎంత. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంకు 125వ స్థానంలో నిలిచింది. 125. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక స్థానం మనం దిగజారాం. లాస్ట్ ఇయర్ మనము 124th ప్లేస్లో ఉంటే ఈ సంవత్సరం మనము 125వ స్థానానికి పడిపోయాం. వీ స్లిప్డ్ 1 స్పాట్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. దీన్ని పబ్లిష్ చేసేది సిటిజన్షిప్ అడ్వైజరీ కంపెనీ గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్. మరి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారంటే 197 దేశాలు, 197 కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 14 పారామీటర్లు, 14 ప్రామాణికాలు, 3 పిల్లర్లు, 3 పిల్లర్స్. అంటే ఆ 3 పిల్లర్స్ని 14 ప్రామాణికాలుగా క్లాసిఫై చేశారు. ఒక పిల్లర్ వచ్చేసి ఎన్హాన్స్డ్ మొబిలిటీ అంటే మనకి ప్రయాణ సౌకర్యం ఎలా ఉంది, వివిధ దేశాలకు ప్రయాణ సౌకర్యం ఎలా ఉంది, ఎన్హాన్స్డ్ మొబిలిటీ. మరొకటి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి సామర్థ్యము. మరొకటి క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే జీవనం ఎలా ఉంది, మన జీవన నాణ్యత ఎలా ఉంది. ఇవి 3 పిల్లర్లు అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా ర్యాంకు 125. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక స్థానం మనం దిగజారాం. అంటే లాస్ట్ ఇయర్ 124th ప్లేస్ ఉంటే ఈ సంవత్సరం 125వ స్థానం. గుర్తుపెట్టుకోండి, హెన్లీ అండ్ పాస్పోర్ట్ అది వేరు. అది హెన్లీ అండ్ పాస్పోర్ట్ అనే ఒక కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఆ ఇండెక్స్ వేరు, ఇది వేరు. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇది వేరు. బట్ రెండింటి ఉద్దేశం ఒకటే. మరి ఇండియన్ పాస్పోర్ట్తో మనము 26 దేశాలకి వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. 26 కంట్రీస్కి మనము వీసా లేకుండానే వెళ్ళవచ్చు. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. వార్తల్లో ఉన్న వ్యక్తులు. ఒక ప్రముఖ ఫోక్ సింగర్ మరణించారండి. ఆమె పేరే తీజన్ బాయ్. ప్రముఖ పాండవాని జానపద సంగీత కళాకారిణి తీజన్ బాయ్ కన్నుమూత. ఈమె 70 ఏళ్ల వయసులో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో మరణించారు. లెజెండరీ పాండవాని ఫోక్ సింగర్ తీజన్ బాయ్ పాసెస్ అవే అట్
70 ఇయర్స్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు నివాళులు అర్పించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా నివాళులు అర్పించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్చర్లో పాండవాని ఫోక్ సింగింగ్ గురించి తెలుసుకోవాలండి. మనకి కల్చరల్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అడుగుతాడు కింది వాటిలో ఈ పాండవాని జానపద సంగీతానికి సంబంధించి ఏవి నిజం అంటాడు. కల్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, హిస్టరీలో వెళ్ళిపోతుంది. మరి ఈమె విషయానికి వస్తే తీజన్ బాయ్, ఈమె ఛత్తీస్గఢ్లో జన్మించింది. 1956లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జన్మించింది. ఈమెకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ అందించింది. 1987-88లో పద్మశ్రీని ఇచ్చింది. అలానే 2003లో పద్మభూషణ్ని ప్రజెంట్ చేసింది. 2019లో పద్మ విభూషణ్ని కూడా ఇచ్చింది, పద్మ విభూషణ్. మరి పాండవాని అనేది ఒక జానపద సంగీతం, ఫోక్ సింగింగ్. ఈమె చాలా ఫేమస్ ఈ సింగింగ్కి. మరి ఇక్కడ చూస్తే పాండవాని ఫోక్ సింగింగ్ అనేది ఇలా తంబురను పట్టుకొని వాయిస్తారు. పాండవాని అంటే పేర్లోనే ఉంది, పాండవులు. జనరల్గా మహాభారతం ఉంది కదా, ఆ మహాభారతంలో ఉన్న థీమ్స్ ఏవైతే ఉంటాయో, మహాభారతంలో ఉన్న స్టోరీలను ఆధారంగా చేసుకొని ఒక థియేటర్ ఆర్ట్ మనం చూస్తూ ఉంటాం ఊర్లలో, పల్లెటూర్లలో. ఇట్లా ఓవరాల్గా మనం ఊర్లలోకి వచ్చి కథలు డ్రామాల మాదిరి వేస్తూ ఉంటారు. అలాంటిదే పాండవాని ఫోక్ ట్రెడిషన్. ఎక్కువగా సెంట్రల్ ఇండియా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మెయిన్గా అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రము. పాండవాని అంటే పాండవులకు సంబంధించిన స్టోరీల్ని సాంగ్స్ రూపంలో చెప్తారు. సో ఇందులో తంబురా అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఇలాంటిది దాన్ని యూజ్ చేస్తారండి. మరి ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఏముంటుందంటే భీముని క్యారెక్టర్. మెయిన్గా భీముడు హీరోగా ఉంటాడు ఈ పాండవాని జానపద ట్రెడిషన్లో, జానపద సంగీతంలో, ఫోక్ ఆర్ట్. నెక్స్ట్ వన్, అవార్డ్స్. యుఎస్ ఐఎస్పిఎఫ్ లీడర్షిప్ అవార్డు 2026. యుఎస్ ఐఎస్పిఎఫ్ లీడర్షిప్ అవార్డు 2026 ఈ అవార్డు భర్తీ ఎయిర్టెల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ గారికి లభించింది. భర్తీ ఎయిర్టెల్ చైర్మన్ ఫౌండర్ సునీల్ మిట్టల్ గారికి అవార్డు లభించింది. మరి ఇక్కడ యుఎస్ ఐఎస్పిఎఫ్ అంటే యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ అవార్డు 2026 లీడర్షిప్ అవార్డు. మరి ఎక్కడ ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందంటే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 9వ యుఎస్ ఐఎస్పిఎఫ్ యాన్యువల్ లీడర్షిప్ సమ్మిట్ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 9వ యుఎస్ ఐఎస్పిఎఫ్ వార్షిక లీడర్షిప్ సదస్సు జరిగింది. అక్కడ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి జూలై 4th అనేది అమెరికా ఇండిపెండెన్స్ డే. అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చి 250 ఇయర్స్ అయింది. అమెరికా యూకే నుంచి స్వాతంత్రం పొంది 250 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అమెరికా గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ యూకే 250 ఏళ్ళు పూర్తయింది. జూలై 4th అమెరికా ఇండిపెండెన్స్ డే. సో అమెరికా అట్ 250 కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఎందుకు ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగిందంటే ఈయన టెలికమ్యూనికేషన్ సెక్టార్లో చాలా సేవలు చేశారు. టెలికమ్యూనికేషన్ రంగంలో చాలా కంట్రిబ్యూషన్ చేశారు. ముఖ్యంగా ఇండియాకి నార్త్ అమెరికాకి మధ్య ఎకనామిక్ రిలేషన్స్, ఇండియాకి నార్త్ అమెరికాకి మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అందుకు ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026, ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ 2026 ఛాంపియన్ విన్నర్గా ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం నిలిచిందండి. ఆస్ట్రేలియా మహిళల జట్టు రికార్డు స్థాయిలో 7వసారి ఈ టైటిల్ని గెలుపొందింది. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026ని ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం రికార్డు స్థాయిలో 7వసారి గెలుపొందింది. మరి ఫైనల్లో ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ మహిళల జట్టును ఓడించింది. ఫైనల్లో హోస్ట్ నేషన్ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. నిన్న జరిగింది ఫైనల్, 5th జూలై. మరి ఇక్కడ ఫస్ట్ ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఈ సంవత్సరం జరిగినది ఎన్నవ ఎడిషన్ అంటే 10th ఎడిషన్, 10వసారి ఈ ఎడిషన్ జరిగింది. ఫస్ట్ ఎడిషన్ 2009లో జరిగింది. ఈ సంవత్సరం జరిగినది 10వ ఎడిషన్, 10వసారి జరిగింది. జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగింది. ఏ కంట్రీలో జరిగిందంటే ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా 7th టైం గెలుపొందింది. రన్నర్ అప్ ఇంగ్లాండ్ ఉమెన్స్ క్రికెట్ టీం. ఇది 20 ఓవర్స్ మ్యాచ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో 12 దేశాలు పాల్గొన్నాయి, 33 మ్యాచ్లు ఆడారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అంటే సిరీస్ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన ప్లేయర్ని ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ప్రకటిస్తారు. దీన్నే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అని కూడా అంటారు, లేదా మ్యాన్ ఆఫ్ ద సిరీస్.
సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడారు, అన్ని మ్యాచ్లు అద్భుతంగా ఆడారు. అట్లా మరి ఆ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ అనే మహిళా ప్లేయర్కి లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, ఫైనల్లో బాగా రాణించిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డు కూడా ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీకే లభించింది. ఇక మోస్ట్ రన్స్ అత్యధిక పరుగులు చేసిన వారు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ హాడ్జ్. ఇక మోస్ట్ వికెట్స్ అత్యధిక వికెట్లు తీసినది ఇండియన్ మహిళా క్రికెటర్ శ్రీచరణి, 14 వికెట్లు తీసింది ఈ అమ్మాయి. సో ఇది అండి ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్. నెక్స్ట్ వన్ వరల్డ్ జూనోసిస్ డే. ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ జూనోసిస్ డే ఎవ్రీ ఇయర్ 6th జూలై, ప్రతి సంవత్సరం జూలై 6th వరల్డ్ జూనోసిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి జూనోసిస్ అంటే ఏంటి? జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి? జూనోటిక్ వ్యాధులు, యానిమల్స్ నుంచి మానవులకు వచ్చే వ్యాధులనే జూనోటిక్ డిసీజెస్ అంటారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజెస్ అంటారు. మరి ఆ జూనోటిక్ వ్యాధులు చాలా డేంజర్ మనిషికి. సో వాటి పట్ల అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ జూలై 6th వరల్డ్ జూనోసిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. మరి ఎందుకు జూలై 6th అంటే 1885లో 1885 సంవత్సరం జూలై 6th 1885 జూలై 6th ఫ్రాన్స్కు చెందిన మైక్రోబయాలజిస్ట్ లూయి పాస్చర్ తెలుసు కదా మనకి. లూయి పాస్చర్ 1885లో జూలై 6th మొట్టమొదటిసారిగా ఒక యంగ్ బాయ్కి రేబీస్ వ్యాక్సిన్ని వేశాడు. ఆ యంగ్ బాయ్కి కుక్క కాటుకి తొలిసారిగా ర్యాబీస్ వ్యాక్సిన్ని 1885 జూలై 6th వేయడం జరిగింది. అందుకు 6th జూలైని వరల్డ్ జూనోసిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి జూనోటిక్ డిసీజెస్ అంటే ఉదాహరణలు ఏంటివి? ఎగ్జాంపుల్స్ ఎబోలా, ఈవెన్ కోవిడ్, కరోనా వైరస్ కావచ్చు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, మనకి రేబిస్, ఇటువంటివన్నీ కూడా మనకి జనరల్గా జూనోటిక్ వ్యాధులు అంటారు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.